స్టార్ హీరోల పుట్టినరోజున వాళ్ళ కొత్త సినిమాలకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకొస్తుంటాయి. కొత్త చిత్రాల ప్రకటనలు మొదలుకుని అప్పటికే చేస్తున్న సినిమాల ప్రమోషన్స్ విడుదల వరకు చాలా సందడే ఉంటుంది. అందుకే ఫ్యాన్స్ ఆ రోజు కోసం ప్రత్యేకంగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2 టీజర్ని ఆయన పుట్టినరోజైన ఏప్రిల్ 8న విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ మేరకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ టీజర్కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెడీ చేస్తున్నారు. సుకుమార్, ఆయన టీం గతకాలంగా టీజర్ కంటెంట్పై వర్క్ చేస్తున్నారు. వచ్చే నెల నుంచే పబ్లిసిటీ క్యాంపెయిన్కు తెరతీయనున్నట్టు సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పుట్టినరోజున మరో అనౌన్స్మెంట్ రాబోతోంది. అది అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్మెంట్. డైరెక్టర్స్ అట్లీ, బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీను వీళ్ల ముగ్గురిలో ఒకరి ప్రాజెక్టు ఫైనల్ చేసి ఆ రోజు అనౌన్స్మెంట్ రాబోతోంది. వీళ్లలో ఎవరి కథను ఓకే చేసి ముందుకు తీసుకెళ్లబోతున్నారనేది సస్పెన్స్గా మారింది. ముగ్గురు డైరెక్టర్స్ బన్నీతో టచ్లో ఉన్నారు. దాంతో ఎవరి సినిమా అనౌన్స్మెంట్ వస్తుందా అనే టెన్షన్ ఆ డైరెక్టర్స్ వాళ్ల టీంలోనూ ఉందని సమాచారం. అయితే అట్లీనే ఫైనల్ అయ్యే అవకాశముందని అంటున్నారు. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా గతేడాది విడుదలైన జవాన్ మూవీ 1100 కోట్ల కలెక్షన్స్ దక్కించుకుంది. బాలీవుడ్ హిస్టరీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అట్లీ మార్క్ స్టైలిష్ యాక్షన్ అంశాలతో ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం. జవాన్ బ్లాక్ బస్టర్ తరువాత అట్లీకి డిమాండ్ పెరగడంతో అతడు కోరినంత మొత్తాన్నివ్వడానికి ప్రొడ్యూసర్లు అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ మూవీతో కోలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకోనున్న డైరెక్టర్ల లిస్టులో అట్లీ చేరనున్నాడు.